అనంతపురం నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయం స్థలంలో ఏర్పాటు చేసుకున్న బంకును తొలగించారంటూ ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. మెహతాజ్ అనే మహిళ సుమారు 12 ఏళ్లుగా డీసీఎంఎస్ స్థలంలో బంకు ఏర్పాటు చేసుకుని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. గతంలో ఈ స్థలంకి హక్కు కల్పిస్తామంటూ కొందరు నాయకులు డబ్బులు కూడా వసూలు చేశారు. అయినా అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలుగా ఉన్న మెహతాజ్ టీడీపీ వచ్చాక న్యాయం జరుగుతుందనుకుంటే ఏకంగా బంకునే లేపారు కొందరు వ్యక్తులు. జాఫర్, రఘు అనే వ్యక్తులు వచ్చి బంకు తొలగించడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంకు తొలగించడం వలన తన కుటుంబం రోడ్డున పడిందన్న ఆవేదనతో మెహతాజ్ ఇలా చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చాక న్యాయం జరుగుతుందనుకుంటే ఉన్నది కూడా పోయిందని వాపోతున్నారు. అన్న, మా పాప ఈరోజు పాయిజన్ తీసుకుంది. ఎందువల్ల అంటే ఆ పాప 12 ఏళ్ల నుంచి డీసీఎంఎస్ స్థలము సెకండ్ డివిజన్ లో ఉంటున్నారు. అక్కడ 12 ఏళ్ల నుంచి షాప్ వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంతకు ముందు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ చైర్మన్ వచ్చి 10 ఏళ్ల నుంచి ఉన్నాడు. మా దగ్గర 25,000 రూపాయలు అమౌంట్ కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఒక నెల పెట్టుకొని తర్వాత ఇచ్చేసినారు. ఏం సార్ అంటే మేనేజర్ అన్నారు, తర్వాత మీకు రాసిచ్చినప్పుడు అందరికి రాసిచ్చినప్పుడు మీకు రాసిస్తామమ్మా అని చెప్పినారు. సరేలే అని అప్పటి నుంచి గమ్మునున్నాం సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మన ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో మనకు రాసిస్తారులే అని మేమైతే ఇచ్చేసినాము. అయినా ఇప్పుడు మాకు రాసివ్వడం లేదు. ఎందుకు అంటే ఆ పాప అయితే తిరగని చోటు అంటూ లేదు. ఎమ్మెల్యే సార్ నుంచి చైర్మన్, సిఐ ప్రతి ఒక్కరు అందరి దగ్గరికే వెళ్ళి అడిగింది ఆ పాప. ఆయన లోకేష్ దగ్గర కానీ పోయి వచ్చినారు. ఇక్కడికి కళ్యాణ దుర్గంకి ఫస్ట్ పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత ఆ రాత్రే ఆ పాపకి ఆ సాయంత్రమే కొట్టినారు. ఎందుకు పోయి వచ్చినావు, ఎక్కడ పోయి వచ్చినారని జాఫరు, రఘు అనే వ్యక్తి కొట్టినారు. ఆ కేసు తీసుకోమని సిఐ దగ్గరికి వెళ్తే సిఐ కేసు తీసుకోలేదు. ఆ తర్వాత 3 రోజులకి మళ్ళీ రాత్రి 2 గంటలకు ఏమో తెలియదు మనకైతే షాప్ లేకుండా చేసేసినారు. ఇప్పుడైతే ఆ పాపకి న్యాయం జరగల్ల. ఏమి అంటారేమో, ఆ పాపకి 3 పిల్లలు ఉన్నారు. అతను భర్తకి ఏమి తెలియదు. చిన్న పిల్లలకైతే ఆ పిల్లోడు బాగాలేదు, చెప్పకూడదు, ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఊరి సిఏ గారు మాత్రం మాకు న్యాయం చేయలేదండి. 100% ఆ పాపకి న్యాయం చేయలేదు. ప్రతి ఒక్కరి చోటికి పోయి వచ్చినాము. ఇప్పుడు మేము ఎందుకు అప్పుడు రాసి లేదు అంటారేమో, మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి అప్పుడు రాసి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా మాకు న్యాయం జరగడం లేదు. అయితే ఇప్పటికైతే ఆ పాపకి న్యాయం జరగాలని ఈ ఊరి అనంతపురం ప్రజలు, పెద్ద మనుషులందరినీ కోరుకుంటున్నాను నేను. మెహతాజ్, గానిగా మెహతాజ్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎమ్మెల్యేకి, సిఐకి, చైర్మన్ కి, మేనేజర్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పాపకి తగిన న్యాయం చేయాలని. టిఫిన్ సెంటరు, హోటలు, శనికాయలు అన్ని పెట్టుకుందన్న. అక్కడ సెంట్లతో సంబంధం లేదన్న, డీసీఎంఎస్ అది స్థలం. మనకైతే తెలియదు అది కరెక్ట్ గా.